అందరికీ నమస్తే అండి. ఎవరైనా కడప జిల్లాలోని అమీన్పేర్ దర్గా పెద్ద దర్గాకి రావాలనుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషను, అలాగే కొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఇంకా ఎయిర్పోర్టు ఇక్కడ నుండి రావాల్సి ఉంటుంది. అంటే పక్క జిల్లాలలో ఇప్పుడు గుంటూరు, విజయవాడ, కోసాంధ్ర అనుకోండి, ఇక్కడ నుండి రావాలనుకున్న వాళ్ళు బస్సులలో వస్తే కొత్త బస్ స్టాండ్ రావాల్సి ఉంటుంది. కొత్త బస్ స్టాండ్ కూడా వస్తాయన్నమాట బస్సులు. అలాగే ఇంకా హైదరాబాదు, విజయవాడ ఇలా అలాగే రైళ్లలో రావాలనుకున్న వాళ్ళు రైల్వే స్టేషన్ నుండి ఇంకా కొత్త బస్ స్టాండు, అంటే రైల్వే స్టేషన్ నుండి పెద్ద దర్గాకి ఒక 5 కిలోమీటర్లు ఉండొచ్చు. అక్కడే ఆటోలు ఉంటాయి. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళు వచ్చి వదులుతారు. అలాగే ఇంకా పాత బస్ స్టాండ్ అనుకోండి, పాత బస్ స్టాండ్ నుండి అయితే నడుచుకుంటూ కూడా రావచ్చు. ఇంకా ఆటో తీసుకుంటే దారి తెలియకపోతే ఆటో తీసుకుని రావచ్చు. ఇంకైతే ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడి నుండి ఒక 8 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుండి కూడా ఆటోలు ఉన్నాయి. ఎవరు చెప్పినా కూడా పెద్ద దర్గా అంటే చెప్పేస్తారు. ఈ పెద్ద దర్గాకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే వ్యాపారవేత్తలు, ఇంకా రాజకీయ నాయకులు చాలామంది అంటే అంటారు. ఇప్పుడు 16వ తేదీ, 17వ తేదీ, ఇంకా 18, ఇంకా గంధము ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇంకా రాజకీయ నాయకులు, మంత్రులు, ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వస్తుంటారు. అలాగే ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళి మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు శుక్రవారం రోజున ఇక్కడికి ఈ జిల్లాకు వచ్చాను, కడప జిల్లాకు వచ్చాను. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసము తెలియజేయాలని కోసము వచ్చాను. ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి. వెళ్ళి అక్కడ పెద్ద దర్గా ఎలా ఉందో మొత్తము చూపిస్తాను. ఓకేనా? ఇదే అండి గడప అమీన్పేర్ దర్గా దగ్గరికి వచ్చేసాం. చూడండి, తొలి గడప సర్కిల్ నుండి వచ్చాం మేమైతే. ఇంకా ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇటు సైడ్ నుండి రావాల్సి ఉంటుంది. మనమైతే ఇక్కడి నుండి వచ్చాము, తొలి గడప సర్కిల్ నుండి వచ్చాము. ఇదండి మొత్తము ఇటు సైడ్ ఇటు వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళినా కూడా డోర్ ఉంటుంది. ఇక్కడ అండి ఇదండి పెద్ద దర్గా, అమీన్పేర్ దర్గా. అలాగే ఇక్కడైతే మాత్రము ఎగ్జిబిషను, ఇంకా రేపు నుండి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ జనం ఫుల్గా ఉంటారు. చూడండి, ఇదండి అమీన్పేర్ దర్గా. అలాగే ఈ డోర్ ఇటు సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు, మనము అటు సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు.
चल लगेंगे చూశారు కదండి, పెద్ద దర్గా ఇలా ఉందో మొత్తము చూపించాను. కాకపోతే దర్గా లోపల ఎలా ఉందో చూపించలేదు. అక్కడైతే వీడియో తీయడానికి కోసము కుదరలేదు, అనుమతి కూడా లేదు, దానికోసం అయితే తీయలేదు. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే రైళ్ళల్లో వస్తే, అక్కడ రైల్వే స్టేషన్కి వస్తే, రైల్లో వస్తే అక్కడి నుండి ఆటో ఉంటుంది, ఆటోలో వచ్చేయండి. ఇంకా కొత్త బస్ స్టాండ్ వస్తే అక్కడి నుండి కూడా ఆటోలు ఉంటాయి. కేవలము ఒక 5 కిలోమీటర్లు అంతే, ఒక 20 రూపాయలు లేదా 30 రూపాయలు చార్జెస్ తీసుకుంటారు. ఇంకా పాత బస్ స్టాండ్ నుండి కూడా ఒక 20 రూపాయలు. ఇంకా ఎయిర్పోర్ట్ నుండి అయితే ఒక 8 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎయిర్పోర్ట్ నుండి అయితే చాలా అంటే చాలా దగ్గర, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క ఆటో వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడుందో మొత్తము. వాళ్ళు వచ్చి పెద్ద దర్గా అమీన్పేర్ దర్గా దగ్గరకు వచ్చేసి వదులుతారు. చూడండి, ఇక్కడికైతే చాలామంది వస్తుంటారు. ఎంతమంది వస్తారంటే చాలామంది వస్తుంటారు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, ఇంకా చెన్నై వాళ్ళు ఇండస్ట్రీ కానీ, ఇంకా బాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఇంకా రాజకీయ నాయకులు, ఇంకా వ్యాపారవేత్తలు అందరూ వస్తుంటారు. చూడండి, రేపు నుండి ఒక 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. గంధము, రేపు గంధము, ఇంకా ఉరుసు, ఇంకా రామ్ చరణ్ సార్ కూడా వస్తారు అని చెప్తున్నారు. 18వ తేదీన వస్తారు, 18th వస్తారు. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి చూడండి.